న్యూస్కి స్వాగతం. క్షణక్షణం మీకోసం. ఈ నెల 19వ తేదీన సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే దాదాపుగా అన్ని ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగినా హింసాత్మక రాష్ట్రంలో మాత్రం హింస మరోసారి చెలరేగింది. దీంతో ఆ పోలింగ్ను రద్దు చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం మరోసారి నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే రేపు ఓటింగ్ జరగనుంది. మణిపూర్లోని 11 పోలింగ్ స్టేషన్లలో మళ్లీ ఎన్నికలను నిర్వహించాలని ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇన్నర్ మణిపూర్ లోక్సభ స్థానంలోని 11 చోట్ల రీపోలింగ్ను సోమవారం రోజున ఓటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ నెల 19న ఆయా పోలింగ్ బూతుల వద్ద కాల్పులు, బెదిరింపులు, ఈవీఎంల ధ్వంసం, బూత్ క్యాప్చరింగ్ వంటి ఘటనలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఆ ఎన్నికలను చెల్లనివిగా ఈసీ ప్రకటించింది. కాంగ్రెస్ మాత్రం ఇన్నర్, ఔటర్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని 47 పోలింగ్ బూత్ క్యాప్చరింగ్ జరిగిందని, అన్ని చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేసింది.